క్వశ్చన్ నెంబర్ 5 ఒకసారి చూస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నిర్ణయాల్లో మనం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అన్నాం కదా. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇవి కాక అంటే మనం ఇంతకుముందు చర్చించుకున్న 7 పాయింట్లు చర్చించాం. ఇవి కాక మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి? ఒకటి, మనం ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. ఇప్పటికే పాకిస్తాన్ బాగా ఐసోలేట్ అయి ఉన్నది. పాకిస్తాన్కు గల్ఫ్ దేశాల సహకారం లేదు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ఇండియాకు ఇటీవల కాలంలో బాగా దగ్గరయ్యాయి. సౌదీ అరేబియా నుంచి మనం పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తాం. అందువల్ల వాళ్లకు మనతో స్నేహం వాడికి అవసరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎకానమీలో కొన్ని లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అందువల్ల ఆ కంట్రీస్కు మనకున్న డీప్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. తర్వాత మీకు ఇరాన్తో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. సో అందువల్ల ఇస్లామిక్ ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఓవరాల్గా ప్రపంచంలో పాకిస్తాన్ ఐసోలేట్ చేయగలగాలి. నేను ఉదాహరణ చెప్పాను మీకు, ఒక్క కాశ్మీర్ మంత్రం చెప్పించే ఏకైక వ్యక్తి తుర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్. ఇప్పుడు ఆ ఎర్డగాన్ కూడా చేస్తలేడు. ఇప్పుడు ఎర్డగానే అక్కడ కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, అతని ప్రభుత్వమే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఉంటుందా లేదా అని అనుమానంగా ఉంది. సో అందువల్ల ఇది మన దీన్ని ఇస్లాం పైన దాడి, ఇది ముస్లింల పైన దాడి అని ఒక పనికిమాల నరేటివ్ పాకిస్తాన్ చేసి ఇస్లామిక్ దేశాల మద్దతు కొడతామని చూస్తుంది. ఎందుకంటే మనకు ప్రపంచంలో ఉన్న ముడిచము నిల్వల్లో 3/2 గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఈ ఇస్లామిక్ దేశాల్లోనే ఉంది. ఈ మధ్యప్రాచ్యగా పిలువబడి ఈ ప్రాంతంలో ఉంది. భారతదేశం 85 to 90% మనము చమురు దిగుమతుల మీద ఆధారపడాము. అందుకొరకు ఇస్లామిక్ ప్రపంచంతో మన రిలేషన్స్ చాలా కీలకం. మనకు ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, జోర్డాన్ ఈ దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీకి వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆ దేశాల్లో పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు అమెరికాలో ఐసోలేట్ చేయాలి. ట్రంప్ నేను తీవ్రవాదానికి చాలా కఠినంగా ఉంటానని చెప్తున్నాడు. సో చైనా ఇప్పుడు ట్రంప్ శాంక్షన్స్ తర్వాత ఇండియా వైపు చూస్తుంది. చైనీస్ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇటీవల ప్రెసిడెంట్ జిన్పింగ్ మన ప్రెసిడెంట్కు లేఖ కూడా రాశారు, మనం కలిసి పనిచేద్దామని. ఇండియా చైనాల మధ్య బార్డర్ డిస్ప్యూట్ కూడా ఈ మధ్య కాస్త మనకు ఈ గల్వాన్ లోయ తర్వాత వచ్చిన ఉద్రిక్తతలు కాస్త బార్డర్లో తగ్గిపోయాయి. అందువల్ల ఈ కొత్త రీఅలైన్మెంట్, ఇప్పుడు ఏషియన్ ఫ్యామిలీ అంటున్నారు చైనా. సో అందువల్ల చైనాను పూర్తిగా మనం డీకపుల్ పాకిస్తాన్ నుంచి చేయలేకపోయినా, చైనాను కానీ అమెరికాను కానీ అట్లీస్ట్ వాళ్ళను పాకిస్తాన్కు సపోర్ట్ చేయకుండా చేయగలిగితే మనకు ఇట్ విల్ బి ఏ బిగ్ అడ్వాంటేజ్. సో అందువల్ల పాకిస్తాన్ను ఐసోలేట్ చేయడం అనేది మొదటి లక్ష్యంగా ఉండాలి. రెండవది, పాకిస్తాన్ పైన ఏ రకంగా మరి మిలిటరీ ఆప్షన్కు మనం వెళ్తామా, ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే మిలిటరీ ఆప్షన్ అంటే యుద్ధానికి ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధం చేయండి, బాంబులు వేసేయండి, ఇస్లామాబాద్ పైన అంటాడు. ఈ సోషల్ మీడియా వీళ్ళు రేపు ఎవరు ఇల్లు బయటికి కూడా రారు. ఈ సోషల్ మీడియాలో దేశభక్తులు ఆర్మీ దగ్గర బార్డర్ దగ్గర పోతారా, పోను కూడా పోడు. బార్డర్ కాదు, అసలు రోడ్డు మీదకి నిరసన తెలపడానికి కూడా రాడు. కానీ అందువల్ల ఇది ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు కాదు, భావోద్వేగాల మధ్య తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. స్ట్రాటజిక్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. సో లెట్ us లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్. సో మనం బాలాకోట్ స్ట్రైక్స్ వచ్చినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ వీఆర్ డిఫెండెడ్ ఇట్ కదా. ఎందుకంటే బాలాకోట్ స్ట్రైక్స్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఉంది. బాలాకోట్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ అటాక్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పాక్ ఆక్యుపైడ్. ఇప్పుడు అదే సార్, అందుకే నేను అంటుంది ఏంటంటే మోడీ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్న నిర్ణయాలు కొన్ని చదివి ఇవి కాదు కోరుకుంటుంది, సోషల్ మీడియాలో కానీ ఇంకొంతమంది కానీ కోరుకుంటుంది, ఇంతకంటే స్ట్రాంగ్గా ఉంటుందని అంటే దానికి అనేక రకాల ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇది అనడం ఈజీ. దీనికి ఏంటంటే మా మోడీ రేపు పొద్దున మోడీని నీకు చేతనైతే లేదా అని అనడానికి పనికొస్తేమో. బట్ ఇది స్ట్రీట్ స్మార్ట్ యాక్టివిటీ కాదు కదా. ఇదొక వ్యూహాత్మకమైన నిర్ణయాలు, అనేక ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల మోడీ చెయ్యాలనో చెయ్యలేడనో చేస్తాడనో ఈ పొలిటికల్ నరేటివ్స్కు దూరంగా, భావోద్వేగాలకు అతీతంగా, పబ్లిక్ సెంటిమెంట్కు సంబంధం లేకుండా దేశ రక్షణ వ్యూహాత్మక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వాన్ని చేయనివ్వాలి. మన ఈ పబ్లిక్ సెంటిమెంట్ రైజ్ చేసి ఈ ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వం ఒక సరైన డిసిషన్ తీసుకోలేదు. సో వీ హ్యావ్ టు ఎంపవర్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఎంపవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
మీరు తీసుకోండి నిర్ణయం, ఎందుకంటే అన్ని రకాలే ఆలోచించి దేశం కొరకు నిర్ణయం తీసుకోవాలి కదా. yes. సో అందువల్ల ఇలాంటి సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కాదు. అందువల్ల అదొక ఆప్షన్ మనకు ఉంటుంది, ఏం చేయాలి అనేది. అంటే మిలిటరీ అటాక్ ఉండదు నాకున్నంత వరకు, కానీ మనం దాన్ని బాలాకోట్ స్ట్రైక్స్ కూడా ఏమన్నాం, దాడి చేసాం మిలిటరీగా, కానీ దాన్ని మిలిటరీ అటాక్ అనలే మనం, దాన్ని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాం. అంటే తీవ్రవాదుల పైన ప్రిసిషన్ అటాక్ చేశాం. అందువల్ల ఆ టైమింగ్, ఏ సమయంలో స్పందించాలి, ఏ రూపంలో స్పందించాలనేది భారత ప్రభుత్వ నిర్ణయానికి వదిలేద్దాం. టీవీ ఛానల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే పాయింట్ కాదు అది. విల్ వెయిట్ అండ్ సీ. అది రకరకాల ఫ్యాక్టర్స్ను ప్రభుత్వం చూసుకొని చేస్తుంది. ఇక పాకిస్తాన్కు ఇంకో వాదన కూడా ఉంది. వాడు మనకొచ్చి కాశ్మీర్లో పులబెట్టి మనం బ్లీడ్ చేస్తున్నాడు కదా, వీ షుడ్ ఆల్సో మేక్ పాకిస్తాన్ బ్లీడ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్కు మనం మద్దతు ఇవ్వాలి, టెరీకి తాలిబాన్ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వాలి, మనం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి రకరకాల వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని. అందులో బెలూచి లిబరేషన్ ఆర్గనైజేషన్ చాలా పెద్దది. అది బెలూచిస్తాన్ 44% ఆఫ్ పాకిస్తాన్ ల్యాండ్ ఏరియా. అంటే బెలూచిస్తాన్ విడిపోతే సగానికి సగం వెళ్ళిపోతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మనను అడిగారు కూడా, వాళ్ళు భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేశారు. మన ప్రధానమంత్రి కూడా ఒక సందర్భంలో ఎర్రకోట బుర్జుల పైన ఇండిపెండెంట్ డేనో రిపబ్లిక్ డే స్పీచ్లో కూడా బెలూచిస్తాన్ ప్రస్తావించారు. బట్ ఇది కూడా స్ట్రాటజిక్ డెసిషన్. ఇప్పటికే మనం ఏమీ చేయకపోయినా మనను ద్రోహిగా పాకిస్తాన్ చూపుతోంది. అంటే మనను అగ్రెసర్గా, అంటే మనమే ఆక్రమణదారుగా, మనమే విలన్గా పాకిస్తాన్ చూపుతుంది. మనమేమో విక్టిమ్ అనేది మన నరేటివ్. అగ్రెసర్గా మనం చూపాలనేది పాకిస్తాన్ ప్రయత్నం. దానికి ఉపయోగపడేదిగా చేయకూడదు కదా. ఎందుకంటే ద మూమెంట్ మనం పాకిస్తాన్, భారతదేశానికి పాకిస్తాన్కి ఏం తేడా ఉండదు కదా ప్రపంచంలో. అవునా, మీరు బెలూచిస్తాన్లో వేస్తారు, వాళ్ళు కాశ్మీర్లో వేస్తానంటారు. సో అందువల్ల పాకిస్తాన్ ఒక్కడి మాత్రం నిజం, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలనేది మనం కూర్చొని నిర్ణయించేది కాదు, భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇలా అఖిలపక్ష మీటింగ్ పెట్టారు, దీనిపైన దేశ ప్రజలంతా ఏకంగా ఉండాలి. కానీ పాకిస్తాన్కు సరైన రీతిలో అర్థమయ్యేలా బుద్ధి చెప్పాలనేది మాత్రం అనుమానమే లేదు. అది దట్ ఈస్ అవర్ కోరిక. రైట్.